హాయ్ గైస్. కొంచెం వియర్డ్గా ఉంది యాక్చువల్లీ. అక్కడ ఉంటాం మీరు అక్కడ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చేసాం. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మూవీ అయితే మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. యాజ్ అ ఆడియన్స్ అండ్ ముందుగా అయితే ఫ్యాన్గా అయితే చాలా ఎంజాయ్ చేశానన్న. థ్యాంక్ యూ. ఆడ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే మాత్రం చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యానన్న. ఎందుకంటే అలాగ కూడా ఫ్యాన్ అవ్వచ్చని బాగా చూపించారు. అండ్ మీకు మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఒక పాజిటివ్ వే తీసుకున్నాను ఏదైనా హీరో నుండి కానీ ఏదైనా మూవీ నుండి కానీ మీ రియల్ లైఫ్లో? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద అప్రిసియేషన్. గ్లాడ్ యూ లైక్ ద ఫిల్మ్. ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవటం, నెగిటివ్గా తీసుకోవటం అనేది హూ వీఆర్ యాజ్ హ్యూమన్స్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చూపించిన సినిమా అది. వాళ్ళని పాజిటివ్గా చూపించడం ఒకటే కాదు, పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు నెగిటివ్గా ఇన్స్పైర్ అయింది నాట్ ఓన్లీ ఫ్యానిజం, ఇట్ కుడ్ బి అబౌట్ రిలీజియన్, ఇట్ కుడ్ బి అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు రిలీజియన్లో కూడా నెగిటివ్గా చేసేవాళ్ళు ఉంటారు, అలాంటి రిలీజియన్ తప్పు కాదు, యూనో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ రియాక్ట్, హౌ వీ షో అవర్ లవ్. సో ఒక ఫ్యాన్ అనేవాడు ఇలా పాజిటివ్గా కూడా తీసుకుని పాజిటివ్గా కూడా పైకి రావచ్చు జీవితంలో అనే పాజిటివ్ యాంగిల్లో చూపించింది ఇది. సో యా, ఐఎమ్ అ వెరీ పాజిటివ్ గాయ్. సో ఎక్కడ ఏం చూసినా సరే అన్ని పాజిటివ్గా చూస్తూ ఉంటాను నేను. సో ఐ లైక్ టు టేక్ పాజిటివిటీ అండ్ గివ్ పాజిటివిటీ. అండ్ ఆల్సో స్టార్టింగ్లో మీరు సినిమా హాల్కి వెళ్తారు కదా, గుడ్లు చింపుకొని అండ్ పేపర్లు వేస్తుంటారు. అండ్ ఆల్సో కాలేజ్ డుమా కొట్టి సినిమాకి వెళ్తుంటారు, ఇవన్నీ చేశారు కదా. మీ రియల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న మీకు? స్కూల్కి చాలా తక్కువ వెళ్ళేవాడిని సినిమాలు కాకుండా, బట్ యా సినిమాలు అంటే పిచ్చి చిన్నప్పుడు. అండ్ ఐ యూస్ టు గో అండ్ వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యా. Hi, how are you? మీరు మహాలక్ష్మి కింద బాగా సూట్ అయ్యారు మేడం. Thanks, Andy. Thank you so much. దీనికి మాత్రం సిగ్గుపడుతున్నామే. అంటే మహాలక్ష్మితో మాట్లాడుతున్నాను కదా. Abbo, thank you. ఈ మహాలక్ష్మికి హస్బెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం? సాగర్లో Like ఉండాలి. Sagar. Just like Sagar, I అంటే think. ఆల్రెడీ సాగర్ ఫిక్స్ అయిపోయాడు. మీ పేరు కూడా చాలా బాగుంది సార్. Thank you, Thank thank you. you. మూవీలో చాలా బాగా సెట్ అయ్యింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ మూవీ సక్సెస్. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను నేను. మూవీలో మీ థియేటర్లో వార్నింగ్ సీన్ ఉంటుంది కదా, ఆ వార్నింగ్ సీన్ అయితే మీరు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే నాకు లిటరల్గా చాలా నచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సీన్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎందుకంటే ఒక చైల్డ్హుడ్ ట్రామా మళ్ళీ ట్రిగర్ అయి రావడం. ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే ఏంటంటే సాగర్ అనేవాడికి చిన్నప్పటి నుంచి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది. సో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఆడికి ఒక సిచ్యువేషన్ ఫామ్ అవుద్ది. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఐడెంటిటీతో ఆడప్పుడు దాకా వచ్చి తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ సీన్ అనేది మోర్ దాన్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్స్ అంటే మనం యాక్షన్ సీక్వెన్స్గా చూస్తాం. ఇదేంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బ్యాటిల్. అందుకనే ఆడు ఆ ఐడెంటిటీ బ్రేక్ అయిపోయి మళ్ళీ చిన్నప్పుడు దీనిలోకి వెళ్ళిపోతాడు. యూనో మళ్ళీ అది ఫామ్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ హీ పిక్స్ హిమ్సెల్ఫ్ అప్ అండ్ దెన్ హీ బికమ్స్ అ బిగ్గర్ పర్సన్ లేటర్ ఆన్. సో చాలా ఇంట్రికసీస్ ఉంటాయి అందులో, ఏ లెవెల్లో ఇప్పుడు వెళ్ళాలి అనేది. అండ్ టేక్స్ అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ సింగిల్ షాట్. సినిమాలో కట్ ఉంది, కానీ ఎంటైర్ థింగ్ అక్కడ కూర్చున్నప్పటి నుంచి అక్కడ దాకా వెళ్ళి మాట్లాడేదాకా ఇట్ వాజ్ ఆల్ సింగిల్ షాట్, వాక్యూమ్ బేస్ పెట్టి మధ్యలో ఇంటర్కట్స్ పడతా ఉన్నాయి. సో ఐ థింక్ ఫస్ట్ టేక్కే వచ్చి డైరెక్ట్ ఓకే కాదా అని చూస్తున్నప్పుడు డైరెక్టర్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి. సో అప్పుడే తెలిసిపోయింది. సూపర్, చాలా బాగా యాక్ట్ చేశారు ఆ సీన్లో. థ్యాంక్ యూ. అండ్ మేడం గారికి మీరేంటండి అంత క్యూట్గా ఉంటారు. కాంతా మూవీలో అండ్ ఈ మూవీలో చాలా బాగా చేశారు మీరు యాక్టింగ్ అయితే. Thank you so much. చాలా బాగుంది. Thank you. ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న. హాయ్. నా పేరు వెంకట్ సాయి. హాయ్. ఏ సినిమా అన్నా సినిమాలాగే చూస్తా, కానీ ఈ సినిమాలో నన్ను నేను చూసుకున్నాను. అండ్ ఈ మూవీ ఏంటంటే క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ ఉంటుంది కదన్నా. నేను నా ఫేవరెట్ హీరోని కలిస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానో మీరు అలా ఎక్స్ప్రెస్ చేశారు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు నేను ఏ మూవీకి బాగుంది బాగాలేదని రివ్యూ ఇవ్వను. బట్ ఈ మూవీ నా ఫేవరెట్ హీరో మూవీ తప్ప ఏ మూవీ రివ్యూ ఇవ్వను నేను. బట్ ఈ మూవీ నేను డే 1 నుంచి డే 10 వరకు స్టేటస్లు పెడుతూనే ఉన్నా, బాగుంది అని. నా ఫ్రెండ్స్ అంటున్నారు అరే ఏంటి కలెక్షన్ కాదు, జస్ట్ మీరు చూడండి, చూసి నచ్చకపోతే అప్పుడు చెప్పండి అని చెప్పి వెళ్ళినలో ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదన్న. అండ్ మీ రియల్ లైఫ్లో మీరు యాక్టర్ అవ్వకముందు ఏ హీరోనైనా ఐ మీన్ ఇంతలా ఫ్యానిజం చేశారన్న? అదే ఎంతలా అంటే ఎవరు ద వే వీ షో లవ్ ఇస్ డిఫరెంట్. మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది అందరికీ వేరేగా ఉండొచ్చు, కానీ బట్ హౌ వీ షో ఇట్ అనేది ఇట్స్ డిఫరెంట్. సో ఐ హ్యావ్ మై ఓన్ వేస్ ఆఫ్ షోయింగ్. బట్ యా లైక్ ఐ సెడ్ నాకు జిమ్ క్యారీ అండ్ ఇక్కడ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు బాగా ఇష్టం.
ఐమ్ రియలీ గ్లాడ్ దట్ యూ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ కుడ్ కనెక్ట్ విత్ ఇట్ సో మచ్. సో అదే అంటున్నా, ఇలా చాలా మంది బాగా కనెక్ట్ అయిపోయి చూసిన ఉన్నారు. ఇట్స్ బియాండ్ అ ఫ్యాన్, ఇట్స్ హ్యూమన్ ఎమోషన్ ఆల్సో. దట్స్ ద రీజన్ వై యూర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ సో మచ్. అండ్ అదే విత్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ తీసాం, విత్ ఆల్ అవర్ హార్ట్ టు టచ్ ఆల్ యువర్ హార్ట్స్, అండ్ ఐమ్ గ్లాడ్ యూర్ ఏబుల్ టు డూ దాట్. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయండి అన్న. అంటే మీరు అంటే ఈ సినిమా కలెక్షన్ ఇది గురించి కాకుండా మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూసాం ఈ మూవీలో. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, హాయ్ అండి. హాయ్ అండి. అదే అన్నలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటండి? నాలోనా, సాగర్లోనా? సాగర్, రామ్లో. రామ్, ఓ Oh, వాట్ ఇస్ దట్ what వన్ do క్వాలిటీ I యు like లైక్? about Ram? I ఒకటేనా? సరే, ఎన్నైనా చెప్పండి పర్లేదు. I think he's a very positive person, Andy. Every situation that has come on set, or any time with our team or any issues, he's always given us a very positive perspective towards it. Oh, it's not like this, but why don't you look at it that way? And I feel like this positivity is something that I also am trying to learn from him, because extremely positive person, and life itself I think is full of ups and downs, but if you have your perspective set as just a positive perspective, I think life comes out very differently. So trying to learn from that. అండ్ మీ పేరు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరున్నా. Thanks. థ్యాంక్ యూ. అన్న, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా? అంటే మీరు యాక్ట్ చేసిన దాంట్లో, ఐ మీన్ ద బెస్ట్ కోహ్లీ. భాగ్యశ్రీ బోర్స్. ఎదుగో మరి ఇంత దగ్గరలో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకూడదు. థ్యాంక్ యూ అన్న. హాయ్ నా, హాయ్ హాయ్ నా పేరు రాకేష్. హాయ్. సినిమాలో లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది కదన్నా, హీరో గారిని కలిసారా, చేతులు మెత్తగున్నాయని అడుగుతారు కదన్నా. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మిమ్మల్ని కలిసేటప్పుడు కూడా మీ హ్యాండ్స్ బాగున్నాయని ఒకసారి ఇస్తారని లాక్కొని మీతో ఫోటో తీయడం జరిగింది. అవునా? ఓకే. ఆ సీన్ చూస్తున్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అన్న. అయ్యో, థ్యాంక్ యూ. ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hi. హాయ్ మేడం. వి లవ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మేడం. ఇది సినిమాకు వస్తున్న రియాక్షన్కి ఒక రియాక్షన్ ఇవ్వాలనుకుంటే మీరు ఏ ఇమేజ్ రిప్రజెంట్ చేస్తారు మేడం? ఎమోజీ. ఇప్పుడు ఎమోజీ ఎక్స్ప్రెషన్. Hi. థ్యాంక్ యూ మేడం. Thanks. యాక్చువల్గా మూవీ ఫస్ట్ డే ఫ్రెండ్స్తో వెళ్ళాను. నెక్స్ట్ డే మా మదర్ షార్ట్స్లో చూసి, అరే రామేంది మళ్ళీ పాత, అంటే ఇస్మార్ట్ శంకర్ ఉన్నప్పుడు కొంచెం అరే మన పాత రామ్ ఎట్టెళ్ళాడన్నట్టు అలా చెప్పింది. మళ్ళీ మీరు అదే మన రామరామ కృష్ణ కృష్ణ లాగా అలానే ఎనర్జీ అదంతా కనిపించేసరికి వెళ్దామంటే తీసుకెళ్ళానన్న. మీ ఎనర్జీ కానీ అంటే మళ్ళీ నాకు పాత రామ్ కనిపించాడు అన్నట్టు మా అమ్మ బాగా ఫీల్ అయిందన్న. బాగా నచ్చింది మా మదర్కి, నాకు కూడా. ఇంకోటి, మీరు మూవీ థియేటర్ కన్స్ట్రక్ట్ చేసారు కదన్న మూవీలో. ఇప్పుడు మీరు రియల్గా చేయాలంటే హీరోలాగా త్రిబుల్ ఏ లాగా మీరు ఏమైనా ఏఆర్పి అని ఏమైనా ఆ మైండ్ సెట్లో అయితే లేను ప్రస్తుతానికి, బట్ యూ నెవర్ నో. బట్ థ్యాంక్ యూ, అండ్ అమ్మగారు కూడా థ్యాంక్స్. అండ్ యా, మాస్ ఆడియన్స్ మాస్ ఉన్నారు, క్లాస్ ఆడియన్స్ క్లాస్ ఉన్నారు, బ్యాలెన్స్ చేయడానికి చూస్తాం. అన్న ఇంకోటి, మూవీలో సెకండ్ హాఫ్లో రామాయణం సీన్ రిఫరెన్స్ ఉంటుంది కదన్నా కొంచెం. అంటే రావు రమేష్ గారు డైలాగ్తోని అసలు అంటే ఆ సీన్ గూస్ బంప్స్ అన్న నిజంగా చెప్పాలంటే. అంటే థియేటర్లో ప్రతి ఒక్కరు విజిల్స్, క్లాప్స్, అంటే అంత బాగా వచ్చిందన్న సీన్ అది. మీరు వాళ్ళని పీపుల్ని కన్వే చేయడానికి ఎంత ట్రై చేయడము, రావు రమేష్ గారు మిమ్మల్ని అంత హైప్ ఇవ్వడం, అసలు గూస్ బంప్స్ అన్న అది. ఇంకా వెరీ వెరీ బ్యూటిఫుల్ సీన్. మహేష్ చెప్పినప్పుడే అంటే సీతను ఎత్తుకెళ్ళకపోయి ఉంటే రామాయణం జరిగేది కాదేమో, ఇక్కడ ఈ అమ్మాయిని ప్రేమించకపోతే మన ఊరు మారే అవకాశం వచ్చి ఉండేది కాదేమో. రామాయణాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించారు. అండ్ రామాయణం అనేది మనం ఎప్పుడు ఓన్లీ ఒకళ్ళ కథలాగానే చూస్తాం, అంతమంది కాదు అది. సో ఐ లవ్ ఫస్ట్ సీన్ విన్నప్పుడే, మీరు చూసినప్పుడు గూస్ బంప్స్, నాకు సీన్ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసింది.